హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. 3 రోజుల నుంచి తుఫాన్ ఎక్కువైపోయింది, వర్షాలు ఎక్కువ పడుతుంది, ఇంట్లో నుంచి బయటకు ఎక్కువ లేకుండా ఎక్కువగా వానలు పడుతూ ఉంది, చలి ఎక్కువగా ఉంది. అందుకే నాకు స్టవ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వీడియో చేసేది లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ చేసేది వీడియో పెడతాను. నేను ఈ వర్షంలో బయటికి పోయి కాకుండా ముందుగా స్టవ్ వెలిగించుకొని నైట్ చపాతీలు 2 ఉంది, దాన్ని వేడి చేసుకుని తింటామనుకున్నాను. నైట్ చేసిన చపాతీ ఇది. దీన్ని కొంచెం వేడి చేసుకుని నేను జతకి 2 ఇడ్లీ తెచ్చుకున్నాను. ఇడ్లీ వడ దాన్ని వేసుకుని తిన్నాను. 2 ఇడ్లీ 2 వడ తెచ్చుకున్నాను. అలాగే చపాతీ వేడి చేసుకుంటా ఉన్నాను. వర్షం చాలా చలిగా ఉంది, బయట పోయే కూడా అవుతా ఉండలేదు. ఇంట్లో నుంచి బయట పోయే కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూ ఉంది, చాలా చలిగా ఉంది. ఏం చేసేది, బ్రేక్ఫాస్ట్కి ఇది చపాతీ వేడి చేసుకుంటాము. చపాతీ నైట్ కొంచెం చికెన్ మిగిలింది, దాన్ని వేడి చేసుకుని ఇంతమంది వీడియో ఇది పెడతా ఉండదు. ఈరోజు బయటంతా ప్యామ్ ఎక్కువగా ఉంది, వీడియో చేసే కూడా అవుతా ఉండలేదు. అందుకోసం ఈరోజు ఈ వీడియో పెడతాను. చపాతీ, చపాతీ 2 ఇడ్లీ 2 వడ. అలాగే నైట్ ఇది చికెన్ కొంచెం ఉంది, దాన్ని వేడి చేసుకుంటాము. ఇది నన్ను వీడియో చేసిన చికెన్ పిల్లలు వచ్చింది. ఆ చికెన్ కొద్దిగా నైట్ తినలేదు నేను, వర్షం ఎక్కువగా పడతా ఉండే దానికి. ఫ్రూట్స్ తినేసి అలాగే కొనుక్కొనేస్తుంది. ఇప్పుడు ఆ చికెన్ని వేడి చేసుకొని 2 ఇడ్లీ తెచ్చుకొని తినేస్తాను. చలి ఎక్కువగా ఉంది, వర్షం ఇంట్లో నుంచి బయట కాకుండా పడుతూ ఉంది. 3 రోజుల నుంచి మాకు వాన ఎక్కువగా పడుతుంది, తుఫాను. నేను చేసిన చికెన్ ఇది బ్రేక్ఫాస్ట్లోకి. దీనికి 2 ఇడ్లీ తెచ్చుకున్నాను. ఇదే మన బ్రేక్ఫాస్ట్. దీన్ని వేడి చేసుకొని ఇడ్లీలోకి వేసుకొని తినేయడమే. చికెన్ ఫ్రై, చపాతీ, 2 ఇడ్లీ నా బ్రేక్ఫాస్ట్. అలాగే 2 ఉద్ది వడ. తినండి నా బ్రేక్ఫాస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఇలా నైట్ మీరు చికెన్ మీరు కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేడి చేసుకుని టిఫిన్ ఏదైనా తెచ్చుకుని దాన్ని వేసుకుని తినండి, బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందుగా చపాతీ చేద్దాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ చపాతీ. సుక్కా రొట్టి నేను ఆయిల్ లేకుండా చేసుకుంటాను, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరు ఇలాగే చేసుకుంటారండి, బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా
చికెన్ నన్ను చేసింది ఇది గుంటూరు స్టైల్ చూడే నన్ను పెట్టినాను చూడి అంటే మిగిలిన చికెన్ ఇది దాన్ని వేస్ట్ చేయకుండా వేడి చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. జోడ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. ఇడ్లీకి క్రిస్పీ క్రిస్పీ చికెన్ ఎమ్మి ఎమ్మి కారం సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా తినడానికి సూపర్గా ఉంది. ఇది నా వీడియో చూసారుగా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోల కోసం ఆర్బీఆర్ పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొంత షేర్ చేయండి, ఎక్కువ లైక్లు చేయండి. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ చూసారుగా. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.